వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. సో మనం ఈ సెషన్లో ఈ ఇటీవలి కాలంలో జరిగిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ సంబంధించిన జనరల్ నాలెడ్జ్ అంశాలను చూద్దాం. సో ఈ సెషన్స్ అన్నీ కూడా మీకు బాగా ఉపయోగపడేవి. మీరు ఏ ఎగ్జామినేషన్ రాస్తున్నా సరే, అది డిఎస్సి కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఎస్ఐ, కానిస్టేబుల్, ప్రతి ఎగ్జామ్కి ఉపయోగపడే కంటెంట్ ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రష్యా యూజ్డ్ వీటో ఆన్ సుడాన్ ఇష్యూ, రైట్? సో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో 5 దేశాలకు వీటో అధికారం ఉంటుంది. సో ఇవి శాశ్వత సభ్య దేశాలు. మిగతా దేశాలన్నీ తాత్కాలికంగా ఎంపికవుతూ ఉంటాయి, రైట్? సో అయితే దీన్ని రీఫార్మ్ చేయాలని అని డిమాండ్ కూడా ఉన్నది. సో ఈ డిమాండ్ చేస్తున్న ముఖ్యమైన దేశాలు ఇండియా, జపాన్, బ్రెజిల్, జర్మనీ. ఈ 4 దేశాలు కలిసి G4 అనే కూటమిగా కూడా మనకు ఏర్పడ్డాయి. ఇప్పటి వరకు భద్రతా మండలిలో అత్యధిక సార్లు వీటో అధికారాన్ని యూజ్ చేసిన దేశం ఏది అని అంటే రష్యా, అండ్ అతి తక్కువ సార్లు యూజ్ చేసిన దేశం ఏది అని అంటే ఫ్రాన్స్. వీరి రాజకీయ ప్రయోజనాల కోసమే ఇవి వీటో అధికారాన్ని వినియోగిస్తున్నాయి అన్న విమర్శ కూడా ఉన్నది, రైట్? మరి ఈ తీర్మానం దేనికి సంబంధించింది అని అంటే సుడాన్లో అక్కడ ర్యాపిడ్ ఫోర్సెస్ అండ్ సుడాన్ మిలిటరీ, ఈ ఇద్దరి మధ్య వైరుధ్యం ఉంది, నాయకత్వానికి సంబంధించిన ఇబ్బంది ఉన్నది. ఈ నేపథ్యంలో 2 ప్రాంతాల మధ్య పెద్ద ఎత్తున పోరాటం అనేది జరుగుతూ ఉన్నది. సో ఈ నేపథ్యంలోనే అక్కడ కాల్పుల విరమణకు ఒప్పించడం ద్వారా పరిస్థితిని శాంతి దిశగా తీసుకురావాలి అన్నది యూకే చేసిన ప్రతిపాదన. అయితే రష్యా ఏమంటుంది, ఇతర దేశాలు జోక్యం చేసుకోవడం, ముఖ్యంగా ప్రజాస్వామ్య బలోపేతంగా ఉన్న యూకే, అమెరికాల జోక్యం ఇతర దేశాల్లో రష్యా అంగీకరించడం లేదు, అందుకే వీటో చేసింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అదర్ జీకే బిట్స్ గాను చూస్తే సుడాన్ క్యాపిటల్ ఖర్టౌమ్. సో వార్తల్లో ఉంది కాబట్టి మనకు ఈ క్వశ్చన్ అడిగే అవకాశం అయితే ఉన్నది, రైట్? అదేవిధంగా మరి ఆల్రెడీ చెప్పినాను, యుఎన్ఎస్సిలో తాత్కాలికంగా సభ్య దేశాలు మనకు ఒక 10 వరకు ఉంటాయి. భారతదేశం ఇప్పటివరకు ఎన్నిసార్లు సభ్యత్వాన్ని పొందితే 8 సార్లు. అదేవిధంగా మ్యాక్సిమం నంబర్ ఆఫ్ తక్కువ సార్లు వీటో యూజ్ చేసింది ఫ్రాన్స్. అండ్ యుఎన్ఎస్సి ఫస్ట్ సెషన్ మనకి ఎప్పుడు కండక్ట్ చేశారంటే 1946 17th జనవరి నాడు. ఇదే 1946లో క్యాబినెట్ మిషన్ ప్లాన్ వచ్చింది. భారతదేశంలో రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటైన సంవత్సరం కూడా మనకు 1946. సో మరి భారతదేశం ఇప్పటి వరకు ఏ సందర్భంలో అంటే 1950, 51లో ఒకసారి, మొదటిసారి 1952లోనే భారతదేశము మనకు రిపబ్లిక్గా మారింది, గణతంత్రంగా మారింది. రాజ్యాధినేత ఎన్నికవుతే దాన్ని గణతంత్రం అంటారు. భారతదేశం గణతంత్రంగా మారింది 1950 జనవరి 26న. ఆ తర్వాత 1967, 68లో సభ్యత్వం అనేది భారత్కు వచ్చింది. సో 66లో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయినారు. 67 నుంచి వారు భారత రాజకీయాల్లో అత్యంత ప్రభావశీలుగా ఉన్నారు. ఇటీవల మనకి ఇండియా టుడే రిలీజ్ చేసిన జాబితాలో అత్యంత ప్రభావవంతమైన నాయకుడిగా నరేంద్ర మోడీ ఉన్నారు. సో ఈ జాబితాలో మనకు అమిత్ షా ఉన్నారు. ఇదే జాబితాలో మనకు చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు. నెక్స్ట్ మూడోది వచ్చేసి మనకు 1972, 73 అండ్ అదేవిధంగా 1977, 78. ఈ 1977, 78లో జనతా ప్రభుత్వం అనేది మనకు ఏర్పాటైంది, రైట్? సో 44వ రాజ్యాంగ సవరణ చట్టం కూడా వచ్చింది. 42వ రాజ్యాంగ సవరణ చట్టంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులన్నీ మార్పు చేస్తూ తీసుకొచ్చినారు. ఆ తర్వాత మనకు 1984, 85 భారత రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల జోరు పెరిగింది. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ దాన్ని తీసుకురాగలిగింది. నెక్స్ట్ వచ్చేసి 1991, 92 భారతదేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పరివర్తనం చెందిన సంవత్సరం. ఆర్థిక సంస్కరణ ప్రవేశపెట్టారు నాటి ఆర్థిక శాఖ మంత్రి మన్మోహన్ సింగ్. భారత ప్రధానిగా పివి నరసింహారావు, ఆర్థిక శాఖ మంత్రిగా మన్మోహన్ సింగ్, వీళ్ళిద్దరూ కలిసి ఎల్పిజి సిస్టమ్ తీసుకొచ్చారు. ఎల్పిక్యూ ఉండింది, లైసెన్స్, పర్మిట్స్, కోటాస్. దాని స్థానంలో ఎల్పిజి వచ్చింది. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, రైట్? నెక్స్ట్ 2011-12లో ఒకసారి, చిట్ట చివరిగా మనకు 2021, 22 2021-22లో భారత సభ్యత్వాన్ని కలిగి ఉన్నప్పుడు మరి ఆగస్టు 9వ తేదీన 21 ఆగస్టు 9వ తేదీన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించారు.
భద్రతా మండలికి భారత్ నేతృత్వం వహిస్తూ ఉన్నప్పుడు మాట్లాడిన మొదటి ప్రధానిగా ఒక రికార్డ్ క్రియేట్ చేశారు. ఇటీవలి కాలంలో ఆయన మరొక రికార్డ్ క్రియేట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా 14 పార్లమెంట్లలో మాట్లాడడం ద్వారా ఆయన భారతదేశంలో అత్యధిక పార్లమెంట్లో మాట్లాడిన ప్రధాని అయ్యారు. ఆ తర్వాత స్థానంలో మన్మోహన్ సింగ్ ఉన్నారు. 7 పార్లమెంట్లో ఆయన ప్రసంగించారు. తర్వాత ఇందిరాగాంధీ 4 పార్లమెంట్లో ప్రసంగించింది, నెహ్రూ 3, రాజీవ్ గాంధీ వాజ్పేయి 2, పివి నరసింహారావు మొరార్జీ దేశాయ్ 1 పార్లమెంట్లో ప్రసంగించారు. భద్రతా మండలిలో మాట్లాడిన భారత తొలి వ్యక్తి ఎవరంటే అటల్ బిహారీ వాజ్పేయి. రెండో వ్యక్తి ఎవరు అని అంటే పివి నరసింహారావు. నేతృత్వం వహిస్తున్నప్పుడు మాట్లాడిన తొలి వ్యక్తి ఎవరంటే నరేంద్ర మోడీ. సో ఇవన్నీ బిట్స్ మనకు కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇది జీకే అంశాలు. మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ స్పెయిన్లోని మాడ్రిడ్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. మరి ఇది ఛత్తీస్గఢ్లో బస్తర్ అనే ఒక విలేజ్ అన్నమాట. బస్తర్ జిల్లాలో ఒక విలేజ్. సో దూద్ మరాస్ అనే విలేజ్. సో దీన్ని బెస్ట్ టూరిజం విలేజ్ అప్గ్రేడ్ ప్రోగ్రామ్గా ఎంపిక చేసింది. అంటే పర్యాటక గ్రామంగా బాగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది అని చెప్పి. సో ఇక్కడ ఏంటనంటే ఒక నది ఉన్నది, అదేవిధంగా వేల సంవత్సరాలుగా మినరల్ ఫార్మేషన్ అయ్యే గుహలు ఉన్నాయి. అంటే ఖనిజాలు అనేవి ఇక్కడ అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. సో దానికి సంబంధించిన ఈ అంశాలన్నీ ఉన్నాయి. సో దూద్ మరాస్ ఎక్కడుందంటే కంగర్ వ్యాలీ నేషనల్ పార్క్లో భాగంగా ఉంది ఛత్తీస్గఢ్లో. ఈ నేపథ్యంలో మనకు కంగర్ వ్యాలీ ఎక్కడుంది అని చెప్పి అడగవచ్చు. అదేవిధంగా ఈ కంగర్ వ్యాలీ దీనికి ఎందుకు ఆ పేరు పెట్టారంటే కంగర్ రివర్. కంగర్ రివర్. సో ఇది మరి ఎప్పుడు ఇది జాతీయ పార్కుగా గుర్తించినారంటే 1982లో జాతీయ పార్కుగా గుర్తించారు. నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1975లో ఏర్పాటు చేశారు. స్పెయిన్లోని మాడ్రిడ్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. అండ్ రైట్, ఇందులోంచి ఇటీవల నిష్క్రమించిన దేశం ఏదంటే రష్యా. నెక్స్ట్ మరి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఏది పర్యాటక రంగానికి సంబంధించింది అంటే 8వ సుస్థిరాభివృద్ధి లక్ష్యంలో 9వ క్లాజ్ అనమాట, 8.9 అంటాం. సో మరి UNWTOలో మొత్తం సభ్య దేశాల సంఖ్య 159గా ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఈ సంవత్సరం భారతదేశానికి ఒక సూచీలో ర్యాంకు 159 ర్యాంక్ వచ్చింది. గతంలో 161 ఉండింది, ఇప్పుడు 159 ర్యాంక్లో వచ్చింది. ఆ సూచీ ఏదో మీకు తెలిస్తే టైప్ చేయండి. రైట్, నెక్స్ట్ ద డిక్లరేషన్ రిలేటెడ్ టు టూరిజం. భారతదేశంలో పర్యాటక రంగానికి సంబంధించిన ప్రకటన ఏదేనంటే ధర్మశాల హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. సో ఇది మనకు ఏమని చెప్తా ఉంది అంటే కరోనాకు ముందు భారతదేశం ఏ స్థాయిలో అయితే పర్యాటక రంగం ఉండిందో ఆ స్థాయికి తీసుకెళ్ళాలి. ఇది 2022లో వచ్చిన ప్రకటన. సో ఏ స్థాయిలో అయితే భారతదేశం కరోనాకు ముందుందో పర్యాటక రంగంలో ఆ స్థాయికి రావాలి. అదేవిధంగా 2047 నాటికి ప్రపంచ పర్యాటక వ్యవస్థలో భారతదేశం అగ్రస్థానంలోకి రావాలి అని చెప్పి తీసుకున్న ప్రకటన. సో ఇది మనకు అంశము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంటర్పోల్ ఫ్రాన్స్లోని లియోన్ కేంద్రంగా పనిచేసే సంస్థ. మరి దీనికి కొత్త సెక్రటరీ జనరల్గా వాల్డేసి ఉర్కుజా ఎన్నికయ్యారు. వాల్డేసి ఉర్కుజా అనేతను దీనికి సెక్రటరీ జనరల్. రైట్, సో మరి 92వ ఇది ఎక్కడ జరిగిన మనకు ఎన్నిక అంటే 92nd ఇంటర్పోల్ సమ్మిట్లో ఆయన ఎన్నికయ్యాడు. ఇది ఎక్కడ జరిగింది అంటే స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరిగింది. బాగా గుర్తుపెట్టుకోండి, స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరిగింది 92వ ఇంటర్పోల్ సమావేశం. రైట్, మరి 90వ ఇంటర్పోల్ సమావేశం మనకు ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో జరిగింది. ఇది గతంలో దీనికి కోణార్క్ సూర్య దేవాలయం మనకు సింబల్గా ఉండింది. అదేవిధంగా వాల్డేస్ ఉరుకుజే ఈయన ఏ దేశానికి చెందినవాడు అంటే బ్రెజిల్. రైట్, సో భారతదేశానికి బ్రెజిల్కి ఈ సంవత్సరమే మనకు 2+2 2+2 చర్చలు అనేవి ప్రారంభమైనాయి. భారతదేశానికి లేటెస్ట్ 2+2 పార్ట్నర్ ఏది అని అంటే బ్రెజిల్ దేశము. అదేవిధంగా 19వ G20 సమావేశం ఎక్కడ జరిగిందంటే బ్రెజిల్లో జరిగింది. 18వది ఎక్కడ జరిగిందంటే ఇండియాలో, 17వదేమో ఇండోనేషియాలో, 16వదేమో ఇటలీలో, అదేవిధంగా 20వదేమో మనకు దక్షిణాఫ్రికాలో, 21వది అమెరికాలో జరగబోతుంది. సో 19 మనకు బ్రెజిల్లో జరిగిన G20 సమావేశం. ఇంటర్పోల్ మనకి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1923 సెప్టెంబర్ 7న ఏర్పాటు చేశారు. మరి ఇంటర్పోల్లో ఇప్పటి వరకు ఇంటర్పోల్లో సభ్యత్వం అని అంటే
ఆ దేశానికి సంబంధించిన ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ సభ్యత్వం కలిగి ఉంటుంది. భారతదేశం నుంచి సిబిఐకి సభ్యత్వం ఉంది. ఇంటర్పోల్లో ప్రస్తుతం సభ్యత్వాన్ని కలిగి ఉన్న ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ సంఖ్య 196 ఉన్నాయి. ఓకే, సో గ్లాస్గోలో మనకు 2026లో కామన్వెల్త్ గేమ్స్ జరగబోతున్నాయి. మొట్టమొదటి వేదిక యాక్చువల్గా మనకు ఆస్ట్రేలియా ఉండింది, కానీ ఆస్ట్రేలియా చివరి నిమిషంలో మేము నిర్వహించలేమని చెప్పడంతో దీన్ని గ్లాస్గోలో, స్కాట్లాండ్లోని గ్లాస్గోలో నిర్వహించినారు. 2014 సంవత్సరంలో కూడా గ్లాస్గోలో ఒక క్రీడలు జరిగాయి. ఆ క్రీడలు ఏవో మీకు తెలిస్తే ఒకసారి షేర్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు 2026లో ఇటలీలోని మిలాన్లో వింటర్ ఒలింపిక్స్ జరగబోతున్నాయి. 2028లో సమ్మర్ ఒలింపిక్స్ మనకు అమెరికాలోని లాస్ ఏంజల్స్లో జరగబోతున్నాయి. 2030లో మరొకసారి వింటర్ ఒలింపిక్స్ జరగబోతున్నాయి. ఆ వింటర్ ఒలింపిక్స్ మనకు ఫ్రాన్స్ ఆల్స్లో జరగబోతున్నాయి. 2032లో సమ్మర్ ఒలింపిక్స్ ఆస్ట్రేలియాలోని బ్రిస్బెన్లో జరగబోతున్నాయి. 2034లో వింటర్ ఒలింపిక్స్ అమెరికాలోని సాల్ట్ లేక్ సిటీలో జరగబోతున్నాయి. 2036లో సమ్మర్ ఒలింపిక్స్ అనేది వేదిక ఫిక్స్ కాలేదు. భారతదేశం ఇప్పటికే దానికి సంబంధించిన బిడ్డింగ్ను వేసింది. సో ఈ విధంగా మనకు ఈ అంశం వార్తల్లో ఉంది. రైట్, నెక్స్ట్ వచ్చేసి 19వ G20 సమ్మిట్. సో దీనికి సంబంధించిన జీకే ఇష్యూస్ కానీ చూస్తే మొట్టమొదటి G20 సమ్మిట్ వాషింగ్టన్లో జరిగింది. నిజానికి ఈ G20 అనేది ఎట్లా ఏర్పాటైందంటే ఇందులో ఉన్న ఈ బ్యాంక్స్, అంటే భారతదేశంలో ఆర్బీఐ అంటాం, అదేవిధంగా అన్ని దేశాలకు సంబంధించిన అత్యున్నతమైన బ్యాంక్స్ ఉంటాయి. ఆ బ్యాంకుల గవర్నర్లు, ఆర్థిక శాఖ మంత్రులు వాళ్ళు కలిసేవారు. 2008 సంవత్సరానికి వచ్చేసరికి ఇది లైక్ ప్రభుత్వ అధినేతల సమావేశంగా మారింది. సో మొట్టమొదటి G20 సమావేశం వాషింగ్టన్గా ఉంది. సో మరి భారతదేశంలో జరిగిన ఈ G20 సమావేశంలో ఆఫ్రికన్ యూనియన్ను కూడా సభ్యత్వంగా చేర్చినారు. ప్రస్తుతం అయితే 46 దేశాలకు సభ్యత్వం ఉన్నది. ఇందులో 19 దేశాలు ఉన్నాయి. యూరోపియన్ యూనియన్ ఉంది. యూరోపియన్ యూనియన్లో 27 దేశాలు ఉన్నాయి. అంతా కలిపితే 46 దేశాలు ఉన్నాయి. ఆఫ్రికన్ యూనియన్ కలిస్తే 55 దేశాలు వస్తాయి. సో ఈ విధంగా అతిపెద్ద ఒక కూటమిగా ఇది ఏర్పాటు కాబోతుంది. 21వ సమావేశం ఎక్కడ షెడ్యూల్ అయిందంటే అమెరికాలో. ఫస్ట్ ఏషియన్ సిటీ, ఆసియాలో మనకు G20ని నిర్వహించిన మొదటి సిటీ ఏది అంటే సియోల్, దక్షిణ కొరియాకు సంబంధించింది. అదేవిధంగా సియోల్లో 1986లో ఒలింపిక్స్ కూడా జరిగినాయి. ఆసియా ఖండంలో మొట్టమొదటి ఒలింపిక్స్ మనకు టోక్యోలో జరిగినాయి 1964లో. ఆసియాలో 2 సార్లు ఒలింపిక్స్ నిర్వహించిన ఏకైక నగరం ఏంటంటే టోక్యో. 1964 ఒలింపిక్స్, 2020 ఒలింపిక్స్ జరిగినాయి. అటు సమ్మర్ ఇటు వింటర్ ఒలింపిక్స్ నిర్వహించిన ఏకైక ప్రపంచపు నగరం ఏది అని అంటే బీజింగ్. ఓకే, బీజింగ్. రైట్, నెక్స్ట్ సియోల్లో ఎప్పుడు ఒలింపిక్స్ జరిగినాయి? ఓకే, సో అది 2008 కాదు, తప్పు వచ్చింది. మనకు 2008లో ఒలింపిక్స్ జరిగింది బీజింగ్. ఓకే, బీజింగ్ అని ఉండాలా. సో బీజింగ్లో ఒలింపిక్స్ జరిగిన సంవత్సరం 2008. సియోల్లో జరిగింది 1986లో. ఓకే, సో ఇది ఓకే మనం గుర్తుంచుకోవాల్సింది. 1996 ఆర్ 1988 ఉండాలి, 1986. ఓకే, రైట్, మనకు 1988. ఓకే, 1988లో జరిగినట్టున్నాయి. బట్ ఒకసారి క్రాస్ చెక్ చేయండి, మ్యాక్సిమంగా తప్పులు పోవు, బట్ పొరపాటు జరగవచ్చు కాబట్టి చెక్ చేయండి. రైట్, సో 2008లో మాత్రం సమ్మర్ ఒలింపిక్స్ మనకు బీజింగ్లో జరిగినాయి. 2022లో వింటర్ ఒలింపిక్స్ కూడా బీజింగ్లో జరిగినాయి. సో ఆల్రెడీ చెప్పినాను, సమ్మర్ అండ్ వింటర్ ఒలింపిక్స్ నిర్వహించిన ఏకైక నగరం మనకు ప్రపంచంలో బీజింగ్. అండ్ ఇదే బీజింగ్లో మనకు AIIB హెడ్ క్వార్టర్ ఉన్నది, ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. ఇందులో అతి ఎక్కువ వాటాను కలిగి ఉన్న దేశం చైనా, 2వ అతి ఎక్కువ వాటాదారు భారతదేశం. నెక్స్ట్, గ్యాబాన్ అప్రూవ్డ్ న్యూ కాన్స్టిట్యూషన్. సో రెఫరెండం ద్వారా గ్యాబాన్ దేశము ఒక కొత్త రాజ్యాంగాన్ని ఆవిష్కరించబోతున్నది. సో వాళ్ళే ఒక రాజ్యాంగాన్ని రాసుకుంటున్నారు. మరి గ్యాబాన్ క్యాపిటల్ ఏదంటే లిబ్రేవిల్లే. రైట్, క్యాపిటల్ ఆఫ్ గ్యాబాన్ వచ్చేసి లిబ్రేవిల్లే. నెక్స్ట్, ఈ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ గ్యాబాన్ ఫ్రెంచ్. సో చాలామందికి తెలియదు, గ్యాబాన్ దేశం ఒకప్పుడు ఫ్రెంచ్ కాలనీ, కాబట్టి ఇప్పటికీ అధికారిక భాషగా ఫ్రెంచ్. అక్కడ ఎక్కువ ఫ్రెంచ్ భాషనే మాట్లాడుతూ ఉన్నారు, ఎక్కువ మంది మాట్లాడే భాష. నెక్స్ట్, మరి ప్రపంచంలో అతిపెద్ద కాన్స్టిట్యూషన్ ఏదంటే భారత రాజ్యాంగము. సో భారత రాజ్యాంగాన్ని మనకు రాజ్యాంగ పరిషత్తు రచించింది. సో ఇందులో దాదాపుగా 289 మంది సభ్యులు ఉండినారు. ఐఎన్సీకి చెందిన వాళ్ళు ఎక్కువగా ఉండినారు. సో మరి ఈ రాజ్యాంగ పరిషత్ అనేది మనకు ఒక 22 కమిటీలు ఏర్పాటై ఒక్కొక్క కమిటీ ఒక్కొక్క విధిని నిర్వహించింది.
సో అదేవిధంగా అతిపెద్ద కమిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో మనకు ఉండింది. అయితే అత్యంత కీలకమైన కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీ. ఈ కమిటీకి నేతృత్వం వహించింది ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇందులో 15 మంది మహిళలు కూడా ఉన్నారు. భారత రాజ్యాంగ పరిషత్తుకు సంబంధించిన వాళ్ళల్లో 15 మంది మహిళలు ఉన్నారు. అదేవిధంగా అతి చిన్న కాన్స్టిట్యూషన్ ప్రపంచంలో ఏదంటే మొనాకో. సో అతి చిన్న కాన్స్టిట్యూషన్ మొనాకో. నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ డే ఇన్ ఇండియా. సో భారతదేశంలో భారత రాజ్యాంగపు రోజు ఎప్పుడు నిర్వహిస్తారంటే 26 నవంబర్ నాడు నిర్వహిస్తారు. ఇదే 26 నవంబర్ మనకు వరల్డ్ సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్ డే. ఇదే నవంబర్ 26 లా డే ఇండియాలో. ఇదే నవంబర్ 26 నేషనల్ మిల్క్ డే. సో అన్ని ఇంపార్టెంట్స్ ఉన్నాయి. మరి కాన్స్టిట్యూషనల్ మర్డర్ డే ఎప్పుడంటే 25th జూన్ 1975లో 25th జూన్ నాడు ఎమర్జెన్సీ విధించినారు. సో ఎమర్జెన్సీ అప్పుడు మానవ ప్రాథమిక హక్కులన్నీ కూడా కాల రాశారు అన్న ఆరోపణ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం చేసి 25th జూన్ రాజ్యాంగ హత్యా దినోత్సవంగా చేస్తూ ఉన్నది. ఓకే, సో మరి ప్రపంచంలోనే మనకు అతి చిన్న కాన్స్టిట్యూషన్ తెలుసుకున్నాం, అతిపెద్ద కాన్స్టిట్యూషన్ తెలుసుకున్నాం. మరి ప్రపంచంలో సుదీర్ఘకాలంగా సవరణకు నోచుకున్న రాజ్యాంగం ఏదనంటే జపాన్. ప్రపంచంలో లైక్ ఆధునిక ప్రపంచంలో మొదటి రాజ్యాంగం అంటే మాత్రం మనం అమెరికానే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది ఈ అంశానికి సంబంధించిన జనరల్ నాలెడ్జ్. నెక్స్ట్ మనకు నైగర్ ఓకే దేశము, అదేవిధంగా మనకు బార్బడోస్ అనే దేశం వాళ్ళు అత్యున్నత పౌర పురస్కారాలను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఇచ్చినారు. మరి నైజీరియా క్యాపిటల్ ఏది అని అంటే అబూజా. ఓకే, నైజీరియా క్యాపిటల్ మనకు అబూజా. సో ఈ కంట్రీ మోనార్క్ ఓకే దట్ హ్యాస్ గివన్ మనకు ఏ దేశపు రాచరిక వ్యవస్థ అత్యున్నతమైన పురస్కారాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఇచ్చిందంటే భూటాన్ దేశం. సో ఇది భూటాన్ దేశం ఇచ్చిన ఈ పురస్కారం పొందిన తొలి వ్యక్తి భారత ప్రధానమంత్రినే, తొలి విదేశీయుడు అనమాట. అంటే రాజు ఇచ్చింది, వాళ్ళకే ఇచ్చుకునేవాళ్ళు, బట్ ఆ రాజు ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చినవి చాలా ఉన్నాయి. సో కేత్రపాల్ సింగ్ ఓకే, కేత్రపాల్ సింగ్ అనే మహిళకు కూడా ఓకే, కేత్రపాల్ సింగ్ అనే మహిళకు కూడా వీళ్ళు అత్యున్నతమైన పురస్కారాన్ని ఇచ్చినారు. రైట్, అది భూటాన్ ప్రభుత్వం ఇచ్చింది. ఈ కేత్రపాల్ సింగ్ మొన్న జనవరి 31, 2024 వరకు కూడా WHOకు సౌత్ ఈస్ట్ ఏషియన్ రీజన్కు ఆమె లీడర్గా ఉన్నారు. ఓకే, నాయకత్వం వహించినారు డైరెక్టర్ జనరల్గా. ఇప్పుడు ప్రస్తుతం ఆ పొజిషన్లో సైమా వాజిద్ అనే మహిళ ఉన్నారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా కూతురు ఆమె. రైట్, అదేవిధంగా భూటాన్ మనకు ఒక మైండ్ఫుల్ సిటీని నిర్మించబోతుంది గెలుపు అనే ప్రాంతంలో. మైండ్ఫుల్ సిటీ అని అంటే మీకు ధ్యానం చేసుకోవడానికి ఈగో యాంగ్రీ ఏమీ ఉండదన్నమాట. పూర్తి స్థాయిలో మనసు చేస్తున్న పని మీద లగ్నం చేయడం, నమ్మిన దేవుణ్ణి ధ్యానించడం, ఆహ్లాదకరంగా ఉండడం. సో ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఈ తరహా నగరాన్ని ఒకదాన్ని నిర్మించబోతున్నది భూటాన్ దేశము. రైట్, మరి ఇప్పటి వరకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్ని పార్లమెంట్లలో మాట్లాడారంటే 14 పార్లమెంట్లలో మాట్లాడినారు. సో ఇది ఒక రికార్డ్ ఆయన క్రియేట్ చేశారు. రైట్, అండ్ మంగోలియా, ఫిజీ ఇలాంటి పార్లమెంట్లో మాట్లాడిన భారత తొలి ప్రధానిగా కూడా ఆయన ఒక రికార్డును క్రియేట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈక్వెడార్ అత్యవసర పరిస్థితిని విధించింది. సో ఎందుకనంటే ఇక్కడ కార్చిచ్చు అనేది ఏర్పడింది. కార్చిచ్చు అనేది రావడంతో పాటు పెద్ద ఎత్తున కరువు కూడా ఇక్కడ సంభవిస్తూ ఉంది. అయితే ఈ ఈక్వెడార్ దేశం ఈ ఏడాది జనవరి 8వ తేదీన కూడా 2024 ఎమర్జెన్సీ విధించింది. అప్పుడు ఒక 60 రోజుల పాటు ఉంది. ఎందుకనంటే ఒక కరడుగట్టిన నేరస్తుడు జైలు నుంచి తప్పించుకున్నాడు. సో ఈ అత్యధికంగా లైక్ ఈ డ్రగ్స్ నేరస్తుడు అనమాట అవి. ఓకే, మాదక ద్రవ్యాలకు సంబంధించింది. మాదక ద్రవ్యాలు అతి ఎక్కువగా వినియోగించడం వల్ల అత్యవసర పరిస్థితి విధించినారు. అప్పుడేమో ఇతను తప్పించుకున్నందుకు, ఇప్పుడేమో మాదక ద్రవ్యాలు ఎక్కువగా వినియోగించుకుంటున్నందుకు. అదేవిధంగా ఆఫ్రికాలో ఒక దేశం ఉంది, సియరా లియోన్ అనే దేశం. ఆ దేశంలో కూడా కుష్ అనే ఒక మాదక ద్రవ్యం, కుష్, అది ఎక్కువగా వినియోగిస్తున్నందుకు ఆ దేశంలో కూడా అత్యవసర పరిస్థితిని విధించినారు. ఈ సంవత్సరమే జరిగినాయి. ఓకే, నెక్స్ట్ ఈక్వెడార్ క్యాపిటల్ ఏదంటే ఓకే క్వాటో అని చెప్పి ఓకే చెప్పుకోవచ్చు. సో హైయెస్ట్ ప్రపంచంలో అత్యంత ఎత్తైన రాజధాని కూడా ఇది. అయితే ఇది ఒక కంట్రోవర్సరీగా ఉన్నది. సో మనకు మరొక దేశం గుర్తు రావట్లేదు. 2 క్యాపిటల్స్ ఉంటాయి దానికి. సో రెండో క్యాపిటల్ అయితే అది ఎత్తులో ఉంటుంది. బట్ పర్మనెంట్గా ఉండే క్యాపిటల్స్లో ఇదే క్యోటో అనేది మనకు అత్యంత
ఎత్తులో ఉంటుంది. సో క్యోటో అనేది మరొక నగరం ఉంటుంది జపాన్లో, అది వేరు ఇది వేరు. అక్కడ క్యోటో ప్రోటోకాల్ కూడా ఉంటుంది మనకు. నెక్స్ట్ భారతదేశంలో కృత్రిమ మేధాను ఉపయోగించి ఈ కార్చిచ్చు ఫారెస్ట్ ఫైర్ను కట్టడి చేస్తున్న టైగర్ రిజర్వ్ ఏదంటే పెంచ్ టైగర్ రిజర్వ్, రైట్. అదేవిధంగా భారతదేశంలో మెలిస్టిక్ టైగర్ సఫారీ ఎక్కడొస్తుందంటే ఒరిస్సాలో. ప్రపంచంలోనే ఇది మొట్టమొదటి మెలిస్టిక్ టైగర్ సఫారీగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా భారతదేశంలో మనకు పెరియార్ టైగర్ రిజర్వ్లో ఈ విండ్ పవర్ తోటి పునరుత్పాదక శక్తితోటి వైఫై అందిస్తున్నారు, అక్కడ లైట్లు కూడా వెలిగిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇదే పెంచ్ టైగర్ రిజర్వ్లో నైట్ స్కై శాంక్చురీ కూడా వస్తూ ఉన్నది. అండ్ మరి ఈ ఈక్వేటర్ అంటే భూమధ్య రేఖ మొట్టమొదలు ఈ భూమిపైన ఏ దేశంలో ప్రవేశిస్తుందంటే ఈక్వేడార్లోనే ప్రవేశిస్తుంది, రైట్. భూమధ్య రేఖ ఈక్వేడార్లోనే ప్రవేశిస్తుంది. ఓకే, భూమధ్య రేఖ 3 ఖండాలను తాకుతుంది. ఓకే, 3 కాంటినెంట్స్ను, సౌత్ అమెరికా, ఆఫ్రికా, ఏషియా కాంటినెంట్స్ తాకుతూ వెళ్తుంది. సో అందుకనే ఈ 3 ప్రాంతాలు కాస్త ఉష్ణమండల ప్రాంతాలుగా ఉంటాయి. సో ఈక్వేటర్ మొత్తం ఎన్ని దేశాల గుండా వెళ్తుంది అంటే 13 దేశాల గుండా వెళ్తుంది. ఆసియా కాంటినెంట్లో ఇండోనేషియా గుండా వెళ్తూ ఉంటుంది. ఓకే, సో ఇది ఈ అంశానికి సంబంధించిన జనరల్ నాలెడ్జ్ ఇష్యూస్. నెక్స్ట్ వచ్చేసి మనకు యూనియన్ ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ వాటర్ సంబంధించి మనకు 2024 వాటర్ రూల్స్ అని రిలీజ్ చేసినారు. ఓకే, నీటికి సంబంధించిన నియమావళి. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. మనకు గతంలో నీటిని కాలుష్యం చేసిన, పొల్యూషన్ చేసిన కేసులు ఫైల్ చేసేవాడు. క్రిమినల్ కేసు, అది క్రిమినల్ కేసు అంటే జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. బట్ ఇప్పుడు మార్పు చేశారు. సో ఇప్పుడేం మార్పు చేశారంటే ఫైన్ మాత్రం విధిస్తారు. ఎందుకు ఈ మార్పు చేశారు అది మాకు ఇంపార్టెంట్. సో ఎందుకు చేశారనంటే కేసులు ఫైల్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే అనుకోండి, నీటిని పొల్యూషన్ చేసిన, నా పైన కేసు దాఖలు చేస్తారు. నేను లైక్ మామూలు కోర్టుకి వెళ్తే నాకు వ్యతిరేకంగా జడ్జిమెంట్ వస్తే ఉన్నత కోర్టుకి వెళ్తా, అంటే కేసులు పెండింగ్ పెరిగిపోతూ ఉన్నాయి. అండ్ మరోవైపు ఆర్థిక నష్టం జరుగుతుంది. దీని బదులు ఫైన్ పెట్టినామనుకోండి, పొరపాటున చేసినా కూడా ఇంత ఫైన్ కట్టి నువ్వు జైలుకి వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్తే ఫైన్ కట్టేస్తాడు. అంటే కేసుల సంఖ్య తగ్గిపోతుంది, మరొక వైపు ఆదాయం అనేది పెరుగుతుంది. సో అందుకోసం అని చెప్పి ఈ చట్ట నియమాలు తెచ్చారు. అయితే దీనిపైన విమర్శలు లేకపోలేదు. కావాలని ఎట్లాగూ జైలుకి వెళ్ళాం కదా అని చెప్పి కావాలని పొల్యూట్ చేసి డబ్బులు కట్టే కొంతమంది అట్లా వ్యవహరించవచ్చు. వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఏ విధంగా ఉంటారు అన్నది స్పెసిఫికేషన్ లేదు ఇందులో అని చెప్పి ఈ చట్టాన్ని విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. మరి భారతదేశంలో నీరు అనేది ఏ జాబితాలో ఉందంటే రాష్ట్ర జాబితాలో ఉంది. 7వ షెడ్యూల్లో ఆర్టికల్ 246లో కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా ఉంటాయి. ఇందులో నీరు అనేది రాష్ట్ర జాబితాలో ఉంటుంది. మరి భారతదేశంలో హర్ ఘర్ జల్ 2019 లాంచ్ చేశారు. ప్రతి ఒక్క కుటుంబానికి నీరు ఇవ్వాలి అన్నది లక్ష్యము. 55 లీటర్ల మేర నీటిని కుళాయిల ద్వారా ప్రతి ఇంటికి సరఫరా చేయాలి. సో ఈ విధంగా హర్ ఘర్ జల్ను సాధించిన మొట్టమొదటి రాష్ట్రం గోవా. అయితే పెద్ద రాష్ట్రాల్లో మొదటి రాష్ట్రం ఏదంటే తెలంగాణ, రైట్. అదేవిధంగా సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఏది మనకు ఈ నీరు, పారిశుద్ధ్యం, ఓకే, ఈ రెండింటి గురించి మాట్లాడుతుంది అంటే 6వ సుస్థిర అభివృద్ధి లక్ష్యము. నెక్స్ట్ మరి హైడ్రోజన్ ఆటమ్స్ ఆర్ అటాచ్డ్ టు ద ఆక్సిజన్ ఆటమ్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ 104.5 degrees. సో ఇక్కడ ఆక్సిజన్ ఉంటుంది, ఇట్లా ఇది ఆక్సిజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్. ఇక్కడ ఉండే యాంగిల్ ఏదైతే ఉందో 104.45 degrees ఉంటుంది. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే దీన్ని ఇక్కడ ఆక్సిజన్ను వేరు చేయగలిగితే ఇక్కడ ఈ హైడ్రోజన్ ఉంటుంది. ఈ హైడ్రోజన్ని ఇంధనంగా వాడాలి, అది లాజిక్, ఇంధనంగా వాడాలి, రైట్. అయితే ఆక్సిజన్ తొలగించాలంటే ఇక్కడ మనం తొలగించేందుకు శక్తి వినియోగించాలి. ఈ వినియోగించాల్సిన శక్తి మనకు పునరుత్పాదక శక్తి అయి ఉండాలి. అంటే సోలార్ ఎనర్జీనో, విండ్ ఎనర్జీనో అయి ఉండాలి. అప్పుడు మనకి హైడ్రోజన్ని గ్రీన్ హైడ్రోజన్ అంటారు, రైట్. సో మరి ఈ గ్రీన్ హైడ్రోజన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో గ్రీన్ హైడ్రోజన్ యూజ్ చేసి భారతదేశంలో సట్లెజ్ నది వద్ద ఒక ప్రాజెక్టు కూడా నిర్మిస్తూ ఉన్నారు. సో రకరకాల గ్రీన్ హైడ్రోజన్తో రకరకాల మనకు లైక్ వెహికల్స్ కానీ అవన్నీ కూడా అందుబాటులోకి తెస్తూ ఉన్నారు. సో ఇది మనకు అంశం. నెక్స్ట్ వచ్చేసి నో యువర్ మెడిసిన్ అనే యాప్ని మనకు ఓకే క్రీడా మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది.
సో ఈ వాడా అని చెప్పి ఒకటి ఉన్నది, వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ, కెనడాలోని మాంట్రియల్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. ఈ వాడా అన్నది 2022కు సంబంధించిన నివేదికను ఒక దాన్ని అందించింది. ఈ నివేదికలో ఏమని పేర్కొన్నారు స్పష్టంగా అంటే, ఈ వాడా 2022లో అత్యధికంగా డోపింగ్ పాల్పడిన భారతీయులు. అయితే భారతీయులు తెలిసో తెలియకో వాడారు. సో వాళ్ళు ఒక స్పోర్ట్స్ పర్సనాలిటీ ఇష్టం వచ్చినట్టుగా మందులు వేసుకోకూడదు, ఔషధాలు ఇష్టం వచ్చినట్టుగా తినకూడదు. సో అవన్నీ రెస్ట్రిక్షన్గా ఉంటాయి. వాటికి సంబంధించిన అవగాహన లేక వాళ్ళు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు అవగాహనను కల్పించేందుకు ఉద్దేశించిందే ఈ యాప్ అన్నమాట. సో నాడా అనే దాన్ని భారతదేశంలో నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఉంది. నాడా ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 24th November 2005. ఈ క్లాస్ కూడా 24th November నాడే మనం చేస్తాం. ఓకే, వచ్చిన క్లాస్ ఇది. ఓకే, సో 2005లో. నెక్స్ట్ వాడా ఎప్పుడు ఏర్పడిందంటే 10th November 1999. సో 10th November మనకు ఓకే వరల్డ్ సైన్స్ డే ఉంటుంది, ఇంటర్నేషనల్ సైన్స్ డే. అదేవిధంగా ఈ వ్యాక్సినేషన్ డేకి సంబంధించిందనమాట, ఈ రెసిస్టెన్స్ పెంచుకోవడానికి సంబంధించిన డే కూడా ఉంటుంది. అదేవిధంగా 10th November ఇంటర్నేషనల్ సైన్స్ డే, వరల్డ్ ఇమ్యునైజేషన్ డే. ఓకే, కరెక్ట్గా వచ్చింది. ఓకే, ప్రపంచంలో ఇమ్యునైజేషన్. మరి భారతదేశంలో నేషనల్ వ్యాక్సినేషన్ డే March 16th ఉంటుంది. September 16th వరల్డ్ ఓజోన్ డే, October 16th వరల్డ్ ఫుడ్ డే, November 16th నేషనల్ ప్రెస్ ఫ్రీడమ్ డే. అదేవిధంగా December 16th విజయ్ దివస్, January 16th స్టార్టప్ డే, March 16th నేషనల్ వ్యాక్సినేషన్ డే. ఓకే, సో కొంచెం స్పీడ్గానే చెప్తాము. ఇవి గతంలో అన్నీ చెప్పినవే, మీకు ఒక గుర్తు అన్నమాట, రివ్యూ చేయడం లాంటిది ఈ సెషన్ జీకే. నెక్స్ట్ కున్మింగ్ మాంట్రియల్ బయోడైవర్సిటీ రిలేటెడ్ టు రీస్టోరింగ్ బయోడైవర్సిటీ. రైట్, ఇక్కడ మాంట్రియల్ ఉంది కాబట్టి మనం ఇది చెప్పుకుంటున్నాం. సో యాక్చువల్గా మనకు చైనాకు సంబంధించిన కున్మింగ్ అనే నగరంలో ఈ జీవ వైవిధ్య పరిరక్షణ సదస్సు 2022లో జరగాలి. కానీ కరోనా రెండోసారి విజృంభించడంతో చైనాలో ఈ వెన్యూను మార్చారు మాంట్రియల్కి. అందుకే దీన్ని కున్మింగ్ మాంట్రియల్ బయోడైవర్సిటీ అంటారు. ఇది దేనికి సంబంధించిందంటే జీవ వైవిధ్యాన్ని పునరుద్ధరించాలి అనే అంశానికి సంబంధించింది. రైట్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు CSIR అండ్ NISCPR ఇవి గురుగ్రామ్ యూనివర్సిటీలో ఒక స్వస్తిక్ అనే ఇనిషియేటివ్ను తీసుకొచ్చినాయి. మరి స్వస్తిక్ అంటే పూర్తి రూపం ఏంటంటే సైంటిఫికల్లీ వ్యాలిడేటెడ్ సొసైటల్ ట్రెడిషనల్ నాలెడ్జ్. సో వేల సంవత్సరాలుగా, వందల సంవత్సరాలుగా వస్తున్న పరిజ్ఞానం ఏదైతే ఉందో అందులో ఎంతవరకు శాస్త్రీయత ఉందని చూస్తారు. నిజంగా శాస్త్రీయత ఉంటే ఎస్ ఇది సైన్సే అని చెప్పి చెప్తారు, లేదంటే విశ్వాసానికి సంబంధించి ఇది విశ్వాసం మాత్రమే, కరెక్ట్ కాదని చెప్తారు. సో ఏంటి సైన్స్కు విశ్వాసానికి తేడా? సైన్స్ అంటే అన్ని వేళల్లో అన్ని ప్రదేశాల్లో ఒకేలా ఉండాలి, దాన్ని మనం సైన్స్గా పరిగణిస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2² అన్నాం అనుకోండి, ఇది 4, పొద్దునైనా 4, మధ్యాహ్నం అయినా 4, ఈవినింగ్ అయినా 4, నైట్ అయినా 4. అమెరికాలో చేసిన ఇది 4, రష్యాలో చేసిన 4, పాకిస్తాన్లో చేసిన 4, ఆఫ్ఘనిస్తాన్లో చేసిన 4, తెలంగాణలో చేసిన 4, ఆంధ్రప్రదేశ్లో చేసిన 4 ఇది. అంతేగాని నేను అమెరికా అధ్యక్షుడిని, నేను ట్రంప్ని 2² నేను 5 వేస్తా అంటే కుదరదు. రైట్, సో ఇది శాస్త్రం, ఇది సైన్స్ అనమాట. ఎక్కడైనా ఎప్పుడైనా ఒకే రిజల్ట్ ఇస్తుంది. సో అది సైన్స్ మనకు. అలా కాకుండా మనకు ఏదో మహిమ ఉంది లేదా దీనివల్ల నాకు ఈ సమస్య పరిష్కారం అవుతుంది, విశ్వాసానికి సంబంధించింది. విశ్వాసాలు అనేవి హక్కులు అనమాట, అవి రైట్స్కి సంబంధించిన ఇష్యూస్, అవి ఉండవచ్చు. కానీ అన్ని వేళల్లో ఈక్వల్ కాకపోవచ్చు. రైట్, సో అది మనకు అంశము. ఆ విధంగా ఎప్పటి నుంచో వస్తున్న మన నాలెడ్జ్, అందులో ఏమైనా సైన్స్ ఉందా లేదా, సో దీన్ని వ్యాలిడేట్ చేసేందుకు ఉద్దేశించిన ప్రోగ్రామ్ ఇది. రైట్, మరి NISCPR అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్ అని చెప్పి, మరి CSIR అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అని చెప్పి. సో CSIR అనేది మనకు 1942లో ఎస్టాబ్లిష్ అయింది. భారతదేశంలో అతిపెద్ద ల్యాబొరేటరీ నెట్వర్క్ ఇది. దీనికి ప్రస్తుతం నరతంబి కలై సెల్వి అనే ఒక మహిళ నేతృత్వం వహిస్తూ ఉన్నారు. ఈ ఆర్గనైజేషన్కు ఒక మహిళ నేతృత్వం వహించడం ఇదే మొట్టమొదటిసారి. రైట్, సో 37 ల్యాబొరేటరీ నెట్వర్క్స్ ఉన్నాయి. అదేవిధంగా వీళ్ళు మనకు ట్రెడిషనల్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించి TKDL ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీని కూడా కలిగి ఉన్నారు. ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ భారతదేశంలో ఎన్నో సంవత్సరాలుగా వస్తున్న ఈ సాంప్రదాయ పరిజ్ఞానాన్ని డిజిటలైజేషన్ చేసినారనమాట. రైట్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒరిస్సా, అదేవిధంగా ICRISAT
ఈ రెండు కలిసి రీజనరేటివ్ అగ్రికల్చర్ కంపెండియం తీసుకొచ్చినాయి. అంటే గతంలో మనం సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసేవాళ్ళం. సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసే ఆ పద్ధతిని వీళ్ళు పునరుద్ధరించినారనమాట. ఓకే, మరి ఇక్రిసాట్ను ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1972లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది ఎక్కడ ఉంది అని అంటే ఇది జిల్లాల పరంగా చూస్తే తెలంగాణలో సంగారెడ్డి జిల్లాలో ఉంటుంది, బట్ యాక్చువల్గా హైదరాబాద్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు ఆసియా ఖండంలోనే హెడ్ క్వార్టర్ని ఇక్కడే ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారని అడిగితే అన్ని రకాల భూములు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఆసియా ఖండంలో ఉండే అన్ని రకాల నేలలు, భారతదేశంలో ఉండే అన్ని రకాల నేలలు, ఇది ఎంత ఏరియాలో స్ప్రెడ్ అయి ఉందో అంత ఏరియాలో ఇది మనకు ఉంటుంది. సో ఈ విధంగా ఇక్రిసాట్ను 1972లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఇక్రిసాట్ను ఎవరు ఎస్టాబ్లిష్ చేశారంటే ఫోర్డ్ ఫౌండేషన్, అదేవిధంగా రాక్ ఫెల్లర్ ఫౌండేషన్. సో వీళ్ళు ఈ ఫోర్డ్ ఫౌండేషన్ వాళ్ళు గ్రీన్ రెవల్యూషన్తో కూడా ముడిపడి ఉన్నారనమాట. సో హరిత విప్లవం సాధనలో వాళ్ళు తమ వంతు పాత్ర పోషించినారు. అదేవిధంగా ఇక్రిసాట్ ఏర్పాటుకు సంబంధించిన ఒప్పందం పైన సంతకం చేసింది ఎవరంటే FAO అండ్ UNDP, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. సో ఈ ఆర్గనైజేషన్ ఇటలీలోని రోమ్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. October 16, 1941 నాడు ఎస్టాబ్లిష్ చేస్తారు. UNDP అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇది తృణధాన్యాలను కూడా పెంపొందించేందుకు ఉద్దేశించింది. మరి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అనేది 2023కి సంబంధించింది. రైట్. అండ్ నెక్స్ట్ మరి ఒరిస్సాలో 24 గ్రామాలను సునామీ రెడీ, అంటే సునామీ సంసిద్ధత, సునామీ వచ్చినా కూడా డ్యామేజ్ పెద్దగా జరగకుండా ఈ గ్రామాలు ఏవైతే ఉన్నాయో సంసిద్ధంగా ఉన్నాయి అని చెప్పి యునెస్కో మనకు ఇటీవల ఒక సమావేశాన్ని నిర్వహించి ప్రకటించిందనమాట. సో మరి ఇది ఎక్కడ గుర్తించింది 24 గ్రామాలనంటే గ్లోబల్ సునామీ సింపోజియం ఎక్కడ జరిగిందంటే ఇండోనేషియాలో. ఎప్పుడంటే 11th నవంబర్ నాడు. సో 11th నవంబర్ అనేది భారతదేశంలో జాతీయ విద్యా దినోత్సవం, మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి ఆ రోజు. ప్రపంచంలో అంతర్జాతీయ విద్యా దినోత్సవం January 24. 11th నవంబర్ ఏమో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి. మొదటి విద్యాశాఖ మంత్రి, భారతరత్న అవార్డును తిరస్కరించిన మొదటి వ్యక్తి, భారతదేశానికి స్వాతంత్రం రాకముందు సుదీర్ఘకాలం INCకి ప్రెసిడెంట్గా పనిచేసిన వ్యక్తి. మరి భారతదేశంలో యునెస్కో హెరిటేజ్ సైట్లు ఎన్ని ఉన్నాయంటే 43 ఉన్నాయి. రీసెంట్గా అస్సోంలోని మొయిదామ్ అని చెప్పి ఈ ఏవైతే ఉన్నాయో ఈజిప్ట్ పిరమిడ్ తరహా నిర్మాణాలు వాటిని కూడా చేర్చినారు. మరి యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అంటే వర్ణనాతీత అంశాల జాబితా, కొలిచేందుకు వీలైన అంశాల జాబితా, ఇందులో ఎన్ని ఉన్నాయంటే 15. రీసెంట్గా ఇందులో చేర్చింది ఏంటంటే గర్బా డ్యాన్స్ అనే దాన్ని చేర్చినారు. అండ్ నెక్స్ట్ మరి ICC ఇటీవలి కాలంలో నేతన్యాహు అండ్ గలాంట్ వీళ్ళపైన అరెస్ట్ వారెంట్ను జారీ చేసింది. సో ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేది మనకు రోమ్ స్టాట్యూట్ తోటి ఏర్పాటైంది. సో అంటే రోమ్ చట్టం ప్రకారం ఏర్పాటైంది. మరి దీని హెడ్ క్వార్టర్స్ మనకు హేగ్లో నెదర్లాండ్స్లో ఉంటుంది. ఇది ICJ కూడా అక్కడే ఉంటుంది. మనకు OPCW కూడా అక్కడే ఉంటుంది. OPCW అంటే ఆర్గనైజేషన్ ఫర్ ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్. అండ్ ICCని 2002 జూలై 1 నాడు ఎస్టాబ్లిష్ చేశారు. జూలై 1 నాడు అమల్లోకి వచ్చింది. జూలై 1 మనకు SBI డే, జూలై 1 మనకు నేషనల్ డాక్టర్స్ డే, జూలై 1 మనకు CA డే, జూలై 1 మనకు GST డే. ఇలా అనేక డేస్కు సంబంధించిన అంశాలు జూలై 1తో ముడిపడి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇండియా, ఫిలిప్పీన్స్ ఇవి ఈ రెండు దేశాల మధ్య మనకు 70 సంవత్సరాల దౌత్య సంబంధాలు పూర్తయినాయి. ఈ సందర్భంగా ఒక లోగోను రిలీజ్ చేసినారు. రైట్. ఫిలిప్పీన్స్ క్యాపిటల్ మనీలా, మేగ్సెసే అవార్డు ఇచ్చే దేశం మనీలా, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ ఉంది మనీలాలో, ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హెడ్ క్వార్టర్ ఉంది మనీలాలో, నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉన్నది మనకు ఈ ఒరిస్సాలోని కటక్లో. రైట్. మరి ఇండియా 70 సంవత్సరాల దౌత్య సంబంధాలను ఇంకా ఏ దేశంతో చేసింది అని అంటే ఇండోనేషియాతో కూడా స్టార్ట్ చేసింది. రైట్. అయితే లాస్ట్ ఇయర్కే ఇండోనేషియాతో 70 సంవత్సరాల దౌత్య సంబంధాలు పూర్తయినాయి. బట్ వేడుకలు మాత్రం ఈ ఏడాది చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఫిలిప్పైన్స్ అనేది ఒక డెమోక్రటిక్ రిపబ్లిక్. సో ప్రజాస్వామ్యము, గణతంత్రం. భారతదేశం కూడా ప్రజాస్వామ్యము, గణతంత్రము. బట్ అమెరికా ప్రజాస్వామ్యము, గణతంత్రము. అయితే అమెరికాకు భారతదేశం తేడా చూడండి. ఫిలిప్పీన్స్ కూడా అమెరికా లాగానే ఉంటుంది. హెడ్ ఆఫ్ ద స్టేట్ అండ్ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ ప్రెసిడెంటే. అంటే రాజ్యాధినేత, ప్రభుత్వాధినేత ప్రెసిడెంటే. భారతదేశంలో హెడ్ ఆఫ్ ద స్టేట్, రాజ్యాధినేత మాత్రము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, బట్ ప్రభుత్వాధినేత మన కేంద్రంలో ప్రైమ్ మినిస్టర్. అమెరికాలో కూడా ఇట్లాగే ఉంటుంది. కానీ యూకేలో హెడ్ ఆఫ్ ద స్టేట్ మనకు మోనార్క్ ఉంటారు,
ప్రెసిడెంట్గా, హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ మాత్రం ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. రైట్. మనకు యూకేకు తేడా ఏంటంటే మనవి రిపబ్లిక్స్ కాదు. ఇండియా రిపబ్లిక్, బట్ యూకే రిపబ్లిక్ కాదు. ఇండియా కానీ రెండు డెమోక్రసీలే. అమెరికా, ఇండియా రెండు డెమోక్రసీలే, రెండు రిపబ్లిక్లే. బట్ వాళ్ళది ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, మనది పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్గా చెప్పొచ్చు. రైట్. అండ్ నెక్స్ట్ మనకు డాక్టర్ జయశంకర్, భారత విదేశాంగ శాఖ మంత్రి. ఆయన సింబాయోసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీని మొట్టమొదటిసారిగా ఒక ఓవర్సీస్ దుబాయ్లో ప్రారంభించినారు. సో ఈ దుబాయ్లో ఆల్రెడీ భారతదేశంలో ఐఐటి ఢిల్లీ ఒక బ్రాంచ్ను ఓపెన్ చేసింది. అదేవిధంగా యుఏఈ భారతదేశం నుంచి వెళ్ళి పనిచేస్తున్న వాళ్ళ కోసం ఇన్సూరెన్స్ పథకాన్ని ఒకటి అమలు చేస్తూ ఉన్నది. యుఏఈలో మనకు ఈ సంవత్సరం ఒక లైక్ న్యూక్లియర్ పవర్ రియాక్టర్ కూడా వచ్చింది. తెలంగాణలో గ్రూప్ 3లో మనకు క్వశ్చన్ కూడా అడిగారు, బరాక్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనమాట. సో అది యుఏఈలోనే ఈ సంవత్సరం ఆవిష్కరించినారు. యుఏఈలోనే మనకు ఈ ఎయిర్ ట్యాక్సీ స్టాండ్ వచ్చింది. ఎయిర్ ట్యాక్సీని కూడా ఇంట్రడ్యూస్ చేసినారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్ ట్యాక్సీ టెర్మినల్ కూడా మనకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోనే ఈ సంవత్సరం వచ్చింది. రైట్. సో ఇవి ఇటీవలి కాలంలో ముఖ్యమైన కరెంట్ అఫైర్స్, వాటికి సంబంధించిన జనరల్ నాలెడ్జ్ ఇష్యూస్. మరి లైవ్ కరెంట్ అఫైర్స్తో నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.